హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ముందు ఒక మాట చెప్తాను మీకు. మామూలుగా చాలా వరకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్‌లో రైస్ తినకుండా జొన్న రొట్టె ఏదో తినండి. రైస్ మాత్రం తినొద్దు. అది 7:30 లోపే తినాలి అని చెప్తుంటారు. కానీ చాలామంది ఏమంటారంటే నైట్ అసలు అన్నం తినకపోతే నాకు నిద్ర రాదు అంటారు. చాలా వరకు ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ అన్నం తిన్నట్టే ఉంటుంది. అసలు ఆకలి ఏమి అవ్వదు. మనం 7:30కి ఇలా తింటే నిజంగా నైట్ అంతా ఏమి ఆకలి ఇవ్వదు. యాక్చువల్‌గా నేను ఎప్పుడు ఇదే తింటా. మాకు చిన్నప్పటి నుంచి నైట్ అన్నం తినడం అలవాట్లేదు. చపాతీలే. మేము కొంచెం పెద్దగయినాక ఇలా వెరైటీగా తినడం మొదలుపెట్టాము. ఓకే. నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను ముందు ఎంతలా ఉండేదాన్ని. ఇప్పుడు ఎంత బక్కగా అయ్యాను. మరీ బక్కగా ఏం లేను. కానీ చాలా వెయిట్ లాస్ అయ్యాను. చూడండి రెసిపీ చూపిస్తే ఎక్కువ సుత్తి వద్దు. ఇది పెరుగు బాగా చిలికిన కొంచెం మజ్జిగ టైప్‌లో చేశాను. ఓకే. ఇందులో ఇది మనం ఎంత క్వాంటిటీ అయినా తినొచ్చండి. నష్టం ఏం లేదు. ఇది కీరా. ఓకే. నెక్స్ట్ క్యారెట్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ వచ్చి చియా సీడ్స్ అండి. ఇది కంపల్సరీ 8 అవర్స్ నానబెట్టాలి. మనం మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టాలి. నైట్ ఈ టైంలో తినాలంటే మార్నింగే నానబెట్టాలి. చియా సీడ్స్ మాత్రం కంపల్సరీ 8 అవర్స్ నానాల్సిందేనండి. ఓకేనా. ఇది ఒక్కటే కొంచెం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ జీరా పౌడరు. ఈ జీరా పౌడర్ అనేది ఇష్టమండి. ఏంటి అంటే మన టేస్ట్ కోసము. ఓకే. ఇందులో మంచిగా టేస్ట్ ఉండడానికి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా జీరా పౌడర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెమను. చాలా ఇంపార్టెంట్ వచ్చి సాల్ట్. ఇంతే అండి. ఇది తింటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. హెల్దీ రెసిపీ. నెక్స్ట్ మనకొచ్చి ఏంటంటే అసలు ఆకలి అవ్వదండి నిజంగా. ఎందుకంటే నేను మామూలుగా కొత్తగా చూసే వ్యూవర్స్‌కి ఎవరికీ నేను తెలియదు. బట్ నేను తెలిసిన నా రిలేటివ్స్ చాలామందికి తెలుసు. నేను ముందు చాలా లావు ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 96 కేజీస్ వరకు ఉండేదాన్ని. ఇలా చేస్తూ కరోనా టైంలో చేశాను ఎక్కువ. అప్పుడు ఇంట్లో ఉండి ఏం పని లేక బాగా డైట్ ఫాలో అయ్యి 54 కేజీస్ అయ్యాను. కానీ అందరూ తిట్టారు చాలా వెయిట్ లాస్ అవుతున్నావని. మళ్ళీ 1.5 ఇయర్ నేను డైట్ చేయలేదు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు 60 ఉన్నాను. మళ్ళీ మొదలుపెట్టాను కొంచెం వెయిట్ తగ్గుదామని. ఇది తిని చూడండి నిజంగా. లెమన్ పిండుకోండి. బట్ నాకు లెమన్ నచ్చదు. టేస్ట్ ఉంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. అసలు ఆకలేయదు. నైట్ ఒక 2 మంత్స్ తిని చూడండి మీకే తెలుస్తుంది. ఓకే. ఓకే. రెడీ అయ్యింది మై డిన్నర్. బట్ ఇందులో ఒక ఫ్రూట్ వేసుకోండి అబ్బా. ఏదైనా అవైలబుల్గా ఉంటే పోమోగ్రానైట్ ఏదైనా. ఇప్పుడు నేను ఇది ఒలిచాను కానీ తెల్లగా ఉన్నాయి. వేయబుద్ధి కావట్లేదు. సో ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.